ప్రియులరా, దేవుని గ్రంథం మన మధ్యలో ఉంది అని మనం నమ్ముతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? నా దగ్గర దేవుని గ్రంథం ఉందన్న వాళ్ళు చేయి చూపించారు. నా దగ్గర దేవుని గ్రంథం ఉందన్న వాళ్ళు. ఆల్రైట్, ఇది మన విశ్వాసం. దేవుని గ్రంథం మన దగ్గర ఉంది అనేది మన విశ్వాసం. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది మూర్ఖ స్వభావం కలిగిన వారు, సత్య వ్యతిరేకులుగా బ్రతుకుతున్నవారు, సత్యమును అసత్యముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నవారు కొందరు ఉన్మాదంతో రగిలిపోతూ ఈ దివ్య గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని అసత్యం అని, బూతుల పుస్తకం అని, అదని ఇదని రకరకాలుగా మాట్లాడడం మనం సమాజంలో చూస్తున్నాం. అందులో కొందరు బాగా ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ హృదయాలలో బూతులు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో బూతుంది, వాళ్ళ బ్రతుకులో బూతుంది. వాళ్ళు ఏదైతే ఘనమైనదిగా ఎంచుతున్నారో అందులో కూడా బూతులు ఉన్నాయి. అవన్నీ దాచేసి మూసేసి అనేకులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసిస్తున్నటువంటి దివ్య గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని బూతు పుస్తకం అని మాట్లాడుతున్న మూర్ఖ శిఖామణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని పిలిచి, రండి కూర్చుని మాట్లాడదాం. ఏ పుస్తకాల్లో బూతులు ఉన్నాయో, ఏ పుస్తకాలు ప్రజా జీవితానికి ఉపయోగపడకుండా ఉన్నాయో, ఏ పుస్తకాలు ప్రజల చేత తిరస్కరింపబడతాయో మాట్లాడదామంటే అందుకు సిద్ధంగా ఉండరు. ఆ విషయాలు ప్రస్తావిస్తే ఒప్పుకోరు. కానీ బైబిల్పై బురద జల్లడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలామంది పేటరేగిపోతున్నారు, పెరుగుతున్నారు. మరి దేవుని పిల్లలుగా ఇది దైవ గ్రంథమే అని మీరు ఎలా నమ్ముతున్నారు అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నన్ను గుడ్డిగా నమ్మండి అని బైబిల్లో ఎక్కడా లేదు. ఉందా? నన్ను గుడ్డిగా నమ్మండి అని ఉందా? లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారు? పరిశోధించుచున్నారు. పరిశోధించండి అని ఉంది అక్కడ పుట్నోట్లో. అక్కడ పుట్నోట్లో ఏమనుంది? మూల భాషలో ఉన్న వచనాలు పుట్నోట్లో చిన్న అక్షరాలతో వ్రాయబడతాయి మన బైబిల్ గ్రంథంలో. అక్కడ ఏమనుంది? పరిశోధించుచున్నారు. ఏమనుంది? పరిశోధించుడి అని ఉంటుంది చూడండి. పుట్నోట్లో ఉందా లేదా? ఉందా? పరిశోధించుడి. రైట్. సో దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని అప్పుడు మీరు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం గలవారుగా నిలబడాలి. ఇంకో మాట చెప్తాను మీకు. యెహోవా ఉత్తముడని ఎలాగట? రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వాక్యానుసారమైన విశ్వాసం కలిగి గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశోధించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసామో, గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి. చాలా సందర్భాల్లో మీరు మాట వినే ఉంటారు, పచ్చ కామెరలోడికి లోకం అంతా ఎలా కనబడద్దట? పచ్చగా కనబడద్దట. నిజమే అది. నల్లద్దాల కళ్ళజోడు, బాగా నల్లగా ఉన్న అద్దాల కళ్ళజోడు పెట్టుకున్నారు అనుకోండి, బయటకు వచ్చి చూస్తే మబ్బులు వేసినట్టు ఉంటుంది మీకు. ఇదేంటి అప్పుడే మబ్బు వేసేసింది అనుకుంటాం. అది తీస్తే ఎలా ఉంటుంది? ఎండ సుర్రుమంటుంది. అలాగే ఎర్రగా ఉన్న అద్దాలు కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి, బయట అంతా ఎలా కనబడుతుంది మీకు? ఎర్రగా కనబడుద్ది, కాంతివంతంగా. అది తీసేస్తే నార్మల్గా కనబడుద్ది. అలాగే ఒక పర్సెప్షన్ ముందే ఏర్పాటు చేసేసుకుని అదే దృష్టికోణంతో చూస్తే మంచివి చెడ్డగాను, చెడ్డవి మంచిగాను కనబడటం సహజం. ఇది పచ్చి నిజం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మీకు ఏదో ఫేస్బుక్లో పోస్ట్ కనబడుద్ది, ఇతను మంచోడు కాదు అని. అది నిజమా అబద్ధమా మీకు అనవసరం. 10 మంది దాని కింద కామెంట్లు చేస్తారు, నిజమే మాకు తెలిసి మంచోడు కాదు, నిజమే మాకు తెలిసి మంచోడు కాదు అని 10 కామెంట్లు వచ్చినాయి. ఇంకా మీరు ఏంటి ఫిక్స్ అవుతారు చెప్పండి? ఇంక మీరు ఏం ఫిక్స్ అవుతారు? ఆ 10 కామెంట్లు చదివి, పైన ఉన్న పోస్ట్ చదివి మీరు కూడా ఏమంటారు? ఇంకా అవునవును మంచోడు కాదు అంటారు. అని ఇది సమాజం యొక్క నైజం. యేసుప్రభుని ఏమన్నారు? యేసుప్రభుని దయ్యం పట్టినోడు అన్నారు. యేసుప్రభుని ఏమన్నారు? దయ్యం పట్టినోడు అన్నారు. దయ్యం పట్టినోడని యేసుప్రభుని ఎందుకన్నారంటే శాస్త్రులు పరిచయాలు అలా స్ప్రెడ్ చేశారు. శాస్త్రులు పరిచయాలు ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా అందరూ కూడా దయ్యం పట్టినోడని ఫిక్స్ అయ్యారు. అంటే మనుషులు ఏ టైపులో ఉన్నారంటే గాలికి చెదరగొట్టబడే పొట్టు మాదిరిగా ఉన్నారు. ఎవరేది చెప్తే అది నమ్ముతున్నారు. గుడ్డెద్దు జైల్లో పడ్డట్టుగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు అబద్ధాలు స్ప్రెడ్ చేసే వాట్సాప్ యూనివర్సిటీలు పెరిగిపోయినాయి. ఏవి యూనివర్సిటీలు? వాట్సాప్ యూనివర్సిటీలు. ఇంకా ఆ యూనివర్సిటీలో ఏదైనా రాస్తారు, ఆ యూనివర్సిటీలో ఏదైనా చెప్తారు, ఎన్ని అబద్ధాలైనా స్ప్రెడ్ చేస్తారు. అలాంటి దుర్మార్గులు
సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను విన్నాను, ఈ మధ్య కాలంలోనే కదా ఎప్పటి నుంచో చెప్పబడుతున్నటువంటి జుగుప్సాకరమైన మాటలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కానివ్వండి, బైబిల్ గురించి కానివ్వండి, మరియ గురించి కానివ్వండి, చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఏదో పెద్ద పెద్ద అద్భుతమైన ప్రశ్నలాగా, ఆ ప్రశ్నకు ఎవడూ సమాధానం చెప్పలేనంత దిట్టమైన ప్రశ్నలాగా అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీ యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో బైబిల్లో కనబడతాడు, 30 ఏళ్ల వయసులో బైబిల్లో కనబడతాడు, మధ్యలో ఏమయ్యాడో మీ బైబిల్ చెప్పలేదు, అది మేం చెప్తాం అని ముందుకు వస్తున్నారు. ఏంటట, ఏం చెప్తారు అని అడిగితే, యేసు ప్రభు ఎద్దుల బండి ఎక్కట కాశ్మీర్కి వచ్చారట. ఎద్దుల బండా గుర్రబండా? లేదు లేదు, ఎద్దుల బండే. ఓహో, ఎద్దుల బండేనా? ఎర్ర ఎద్దులా, నల్ల ఎద్దులా, తెల్ల ఎద్దులా? ఏ ఒక ఎద్దులు, 2 ఎద్దులు. ఆ ఎద్దుల బండి ఎక్కేసట ఇజ్రాయెల్ నుంచి ఎక్కడికి వచ్చారట 12 ఏళ్ల వయసులో? డైరెక్ట్ కాశ్మీర్కి వచ్చారట. కాశ్మీర్కి వచ్చేసి కాశ్మీర్లో ఎవరో మంచు కొండల్లో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకున్నట్ట మళ్ళీ 30 ఏళ్ల వయసు వరకు ఇక్కడే ఉండి మన భారతదేశ సిటిజన్షిప్ తీసుకొని, మరి 30 ఏళ్ళు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? 18 ఏళ్ళు ఉన్నట్టు. ఇక్కడ 12 to 30 ఎంత? 18. అంటే యేసుప్రభు భారతీయుడని ఒప్పుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. యేసుప్రభు కూడా మరి భారతీయుడే ఆ రకంగా, అంతేనా? సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుందండి? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉండాలంటే సిటిజన్షిప్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? దాదాపు ఒక 8 సంవత్సరాల పైచిలుకు. అమెరికా లాంటి దేశాల్లో గ్రీన్ కార్డు ఇవ్వాలన్నా కూడా ఒక లెక్క ఉంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఏమొస్తుందన్నమాట? ఆ దేశ పౌరుషత్వం వస్తుందన్నమాట. ఇప్పుడు యేసుప్రభు వారు 12 ఏట వచ్చేసారంటే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చేసారట. 30 ఏళ్ల వయసు వరకు ఇండియాలో ఉన్నారట, అప్పుడు వెళ్ళారట. అంటే అప్పుడు ఆయన ఇండియన్నే కదా. మరి అలాగైతే మన దేశానికి చాలా ప్రాంతాల నుండి వలస వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు, ఇక్కడ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది అబద్ధం. ఆయన ఎప్పుడూ భారతదేశానికి రాలేదు, ఆయన ఎప్పుడూ రాలేదు భారతదేశానికి. కానీ వీళ్ళు చెప్తారు 12 ఏట వచ్చేసాడండి, మీ బైబిల్లో లేదు కాబట్టి మేము గిట్టిస్తున్నాం అన్నట్టు. వచ్చేసి ఇక్కడే ఉన్నాడు, కాశ్మీర్లో ఉన్నాడు, ఇక్కడ ఎవరి దగ్గరో జ్ఞానం నేర్చుకుని వెళ్ళాడు అనేది వాళ్ళ యొక్క వాదన. ఒకవేళ ఇక్కడే జ్ఞానం నేర్చుకుంటే చిన్న పాయింట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్న పాయింట్, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది ఎవరి బోధ? యేసుప్రభు వారి బోధ. ముందు చెప్పేసి ఆ తర్వాత ఎక్కడున్నాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, యేసుప్రభు వారి బోధ. యేసుప్రభు వారి కాలంలో సమరయులు ఉండేవారు. సమరయులు ఆయన యోధ జాతిలో పుట్టారు. ఇంచుమించుగా పాత గత చరిత్రలు తవ్వితే ఈ చరిత్రల్లో మనుషుల మధ్యలో విభేదాలు, వైషమ్యాలు, జాతి వివక్షలు, కుల వివక్షలు, మత వివక్షలు తాండవమాడుతూ ఉండేవి. అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో కూడా ఉండేవి. ఒకనాడు యూదులు సమరయుల్ని చాలా హీనంగా, అంటరాని వారుగా, ముట్టుకోవడానికి వీల్లేదన్నట్టుగా చూసేవారు. అర్థమైందా? సమరయుల్ని ఎలా చూసేవారు? మీరు మమ్మల్ని ముట్టుకోవడానికి వీలు లేదు, మీరు మమ్మల్ని తాగకూడదు, మీరు అంటరానోళ్ళు, మేము గొప్పోళ్ళు అని యూదులు అనుకునేవారు. చివరికి సమరయులతో కలిసి సాంగత్యం చేయడం మాత్రమే కాదు, భోజనం కూడా చేసేవారు కాదు. అందుకే చూడండి, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏమడుగుతున్నారు? అమ్మా, దాహమునకు నీళ్ళియమ్మా అని అడుగుతున్నారు. ఆవిడేమంటుంది? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఎలా అడుగుచున్నావు అంటది. అంటే అయ్యయ్యయ్యా, మీరు ఇంత గొప్పోళ్ళు కదా, ఇంత గొప్పోళ్ళు నన్ను అడుగుతున్నారేంటండి నీళ్ళు, నన్ను అడుగుతున్నారేంటి నీళ్ళు అంటే దాని అర్థం ఏంటి? నాకు జాతి వివక్ష లేదు, మత వివక్ష లేదు, వర్ణ వివక్ష లేదు, నేను మనిషిని మనిషిగా చూస్తా, మనిషిని మనిషిగా గౌరవిస్తా అన్నది ఎవరి సిద్ధాంతం? యేసుప్రభు వారి సిద్ధాంతం. తప్పు చేస్తే యూదుడినైనా ఖండిస్తాడు, ఒప్పు చేస్తే సమరయుడినైనా గొప్పగా మాట్లాడతాడు ఆయన. మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేస్తే యూదుడినైనా ఖండిస్తాడు, ఒప్పు చేస్తే సమరయుడి గురించైనా చాలా గొప్పగా మాట్లాడతాడు. అంటే మనిషిని మనిషిగా చూసే స్వభావం యేసుక్రీస్తు తప్ప మనుషుల్లో జాతి వైషమ్యాలు, వర్ణ వైషమ్యాలు, కుల వైషమ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారి బాటలో లేవు, బోధలో లేవు. అది యేసుప్రభు వారి గొప్పతనం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నారు. అలాగే మనిషిని మనిషిగా చూడంటున్నారు. జాతి వివక్ష వద్దు, కుల వివక్ష వద్దు అని చెప్తున్నారు. అందరూ దేవుని పిల్లలే అని చెప్తున్నారు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అందరూ దేవుని పిల్లలే. అది యేసుప్రభు వారి బోధ. అలాంటి స్వచ్ఛమైన, స్పష్టమైన, అద్భుతమైన బోధ చేసిన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడట. ఎక్కడికి? కాశ్మీర్కి. ఒకవేళ ఇక్కడికి వచ్చే ఆ జ్ఞానం నేర్చుకుంటే, ఇక్కడ అంత గొప్ప జ్ఞానం ఆయనకి నేర్పే వాళ్ళు ఉండుంటే ఆ రోజుల్లో, ఇక్కడ కూడా కుల వివక్ష కోసం, వర్ణ వివక్ష కోసం, మత వివక్ష కోసం పోరాడిన వాళ్ళు యేసుప్రభులాగా ఉండాలి కదా. అవునా కాదా? కానీ ఎప్పటి వరకు లేరు. మన ఊహ తెలిసేంత వరకు, లేదా మనకి చరిత్ర తెలిసేంత వరకు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నిన్న మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ వీధిలో బైక్ మీద వెళ్ళాడని 2 చేతులు నరికేశారట ఒక అబ్బాయివి. వాళ్ళ వీధిలో ఎలా వెళ్ళాడట? బండి మీద వెళ్ళాడనట, 2 చేతులు నరికేశారు. ఒక చోట నార్త్ సైడ్ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాడట. అరే కులం తక్కువడా, నువ్వు మాకు గుర్రం ఎక్కుతావురా, మా వీధిలోంచి గుర్రం మీద వెళ్తావురా నువ్వు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారట. కొట్టి చంపేశారు. ఇప్పుడే ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులు కనబడుతున్నాయి. వీటి మీద ఎవరైనా పోరాడారా అంటే ఎవ్వరు పోరాడలా. అసలు ఈ వివక్షలు ఎట్ట వచ్చాయంటే చరిత్ర తవ్వితే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇదంతా మాట్లాడుకుందామంటే అది పెద్ద డిబేట్ అయిపోద్ది. కానీ అదంతా అవసరం లేదు. కానీ యేసు ప్రభువుకి జ్ఞానం నేర్పించేవాడు ఎవ్వడూ అవసరం లేదు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. సాదాసీదా జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం అనే పేరు కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని పేరు కలిగి ఉన్నాడు ఆయన? దేవుని జ్ఞానం అనే పేరు కలిగి ఉన్నాడు కనుక ఎవ్వరూ ఆయనకి జ్ఞానం నేర్పించాల్సిన అవసరత లేదు. అసలు ఇలా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది సమాజంలో. అసలు చెప్పాల్సిన అవసరత లేదు, కానీ ఇలా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది. అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం మనం అందరం. మీకు ఒక విషయం చెప్పనా? రాత్రి సభ జరిగింది ఒక చోట, పుట్లంక అనే ప్రాంతంలో. ఆ సభకు సగం మంది పైగా హైందవ సోదరులు వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వచ్చి చక్కగా నాకు సాలువ తెచ్చి సన్మానం చేసి, అయ్యా మీ మాటలు మేము వింటాం, మీరు చాలా బాగా మాట్లాడతారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు, చాలా సంతోషం అండి అని చెప్పేసి వాళ్ళు ఆనందంతో, సంతోషంతో వాళ్ళు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మనతో అంత సద్భావంతో బ్రతుకుతున్నటువంటి, కలిసిమెలిసి మనందరం కలిసి జీవిస్తున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ విభేదాలు మన మధ్యలో లేవు. మొదటిగా మనం అందరం ఎవరు? భారతీయులం, ఒకే తండ్రి పిల్లలం, ఒకే దేవుని సంతానం. సో మనం అందరం భారతీయులుగా, అన్నదమ్ములుగా, ఒకే జెండాకి సెల్యూట్ చేస్తూ, ఒకే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా కలిసిమెలిసి బతుకుతుంటే మత చిచ్చు రగిలించడానికి కొంతమంది చూస్తున్నారు. అందుకే వాడు యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని యేసుప్రభుని తిడతాడు, లేకపోతే ఇంకొకరిని పెట్టుకొని ఇంకోటి ఏదో తీసుకొస్తాడు, మత వివాదం. కొంతమంది తెలియని అమాయకులు మీ వర్గం వేరు మా వర్గం వేరు అని కొట్టు చచ్చిపోతుంటారు. కానీ బేసిక్గా మీరు ఆలోచన చేస్తే ఈ ప్రకృతిలో ఒకరి సహాయం లేకుండా మరొకరు బతకటం చాలా కష్టం. అవునా కదా? అవునా కదా? అందరికీ అందరూ ఏం చేయాలి? సహకరించుకోవాలి. ఒక ఆయన, ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు చాలా మూర్ఖంగా, మన మతం వాళ్ళ దగ్గర తప్ప వేరే మతం వాళ్ళ దగ్గర ఏం కొనకండి అంటున్నాడు. ఎటదా? మన మతం వాడి దగ్గర తప్పట వేరే మతం వాడి దగ్గర ఏం చేయకూడదట? ఏం కొనకూడదట. అవుతుంది అది? రియల్గా పాసిబుల్ అవుతుంది అది రియల్ లైఫ్లో? యూట్యూబ్లో సోచ్ చెప్పడానికి పనికొస్తుంది తప్ప రియల్ లైఫ్లో అలాంటివి పాసిబుల్ అవో. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చేయొద్దండి. వ్యాపారాలు ఏ వ్యాపారం అయినా పర్లే, తోటకూర కట్ట అమ్ముకున్నా పర్లే, కూరగాయలు, బియ్యం, ఉప్పులు, పప్పులు, చింతపండు, ఇంకా రకరకాలు అమ్ముకుంటున్నారు కదా. అలా ఏదో వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పళ్ళు కానీ కూరగాయలు కానీ. ఏమా చేయొద్దండి ఎవరైనా ఉంటే వ్యాపారం. మేము వ్యాపారం చేస్తామన్న వాళ్ళు, బియ్యం కానీ, అది చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను వీళ్ళు అడుగుతున్నాను, వ్యాపారం చేస్తామన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తారు కదా, మీ మతం వాళ్ళే కొనాలి, మన మతం వాళ్ళే కొనాలంటే మీ వ్యాపారం నడుస్తుందా? అడుగు తింటా బావాలా? ఏమవాలి చెప్పండి? నడుస్తుందా? నడవదా? నడవదు. ఆటో నడుపుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆటో తోలుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్ తమ్ముళ్ళు, ఆటో డ్రైవర్లు ఉన్నారా? అది ఉన్నారు, రైట్. ఇప్పుడు మా ఆటో మా మతం వాళ్ళే ఎక్కాలని బోర్డు పెట్టామనుకో, ఆ తర్వాత నెక్స్ట్ నుంచి ఏంటి? పొయ్యిలో ఏం దొంగ ఉంటాయి ఇంట్లో?
పిల్లులు దొంగుంటాయి. కారణం కారణం ఆటో వాళ్ళు ఎవరు కూడా మా మతం వాళ్ళు ఎక్కాలంటే కుదరదు. అర్థమైందా? డాక్టర్ గారు ఉన్నారు, మా మతం రోగులే రండి అన్నారు అనుకో, హాస్పిటల్ ఖాళీ అయిపోద్ది. అంతే కదా మరి. విజయబాబు గారు హాస్పిటల్ ఉంది కదా, డాక్టర్ గారు కదా, బోర్డు పెట్టారు అక్కడ ఏమని, ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే ఆపరేషన్లు చేయబడును, క్రైస్తవులకు మాత్రమే మందులు ఇవ్వబడును, క్రైస్తవులకు మాత్రమే పరీక్షలు చేయబడును, మిగిలిన వారికి చేయబడవు అంటే అది ఏమైనా బాగుంటుందా? సో కాబట్టి ఇవన్నీ రియల్ లైఫ్లో వర్కౌట్ కావు. మనం అందరం కలిసి బ్రతుకుతున్నాం, సంఘజీవులం. సో కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గట్టిగా మాట్లాడితే దేవుడిని నమ్మని వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలి? కలిసి మెలిసి ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం. పౌలు భక్తుడు చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. మీరు అనొచ్చు దుష్టుల ఆలోచన చొప్పునన్నాడు, ఒక పాపుల మార్గంలో నిలు, ఒక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక మరి అలాగ ప్రత్యేకంగా ఉండండి, నేను మిమ్మల్ని పిలుచుకున్నానని దేవుడు చాలాసార్లు చెప్పాడు కదండి. అంటే ప్రత్యేకంగా ఉండమనేది పాపంలో, అంతే తప్ప మనుషులతో ప్రత్యేకంగా ఉండమని చెప్పలా. దేంట్లో ఉండాలి ప్రత్యేకత? దేంట్లో ఉండాలమ్మా ప్రత్యేకత? పాపం విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, అంతే తప్ప మనుషుల్ని దూరం చేసుకోమని బైబిల్ చెప్పలా. చూస్తారా బైబిల్లో? నా సొంత మాటలు కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 9వ వచనం. మీరు కన్ఫ్యూజ్ అవుతారనే పౌలు గారు చాలా క్లియర్గా రాశాడు ఇక్కడ. మనకు అందరూ కావాలి, మనం ఎవరితోనూ విభేదాలు వద్దు. మీ చుట్టుపక్కల, మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో కలిసిమెలిసి ఉండాలి. మత విభేదాలు వద్దు మనకి, మత వైషమ్యాలు వద్దు మనకి, గొడవలొద్దు, కొట్లాట్లొద్దు, నరుక్కు చంపుకునే పరిస్థితులు తీసుకురావద్దు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ అన్నట్టే ఉండాలి. అర్థమైందా? సత్యం ప్రకటించడం మన బాధ్యత కాబట్టి మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరికి నొప్పి కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సత్య సువార్త ప్రకటించడం మన బాధ్యతే. సువార్త భారం మనకు ఉంది, కరెక్టే. అయితే మత విద్వేషాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టడం దేవుని పిల్లల పని కాదు. చూడండి ఇక్కడ ఏం రాయబడింది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యం చెయ్యొద్దని నా పత్రికలో మీకు రాశాను అన్నాడు. జారులతో ఏం చేయొద్దన్నాడట? సాంగత్యం. ఎవడైనా జారత్వం చేసేవాడు ఉంటే వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దని రాశాడట ఇక్కడ. అని వెంటనే అంటాడు, అలాగైతే మనం లోకంలో నుంచి ఏం చేయాలి? ఇంకెళ్ళిపోవాలి. మరి మన చుట్టూతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకంలో ఉన్న లోభులతోనైనను, ఈ లోకంలో ఉన్న దోచుకుని వారితో అయినను, ఈ లోకంలో ఉన్న విగ్రహారాధకులతో అయినను ఏ మాత్రము సాంగత్యం చెయ్యొద్దని కాదు, నేను అలా చెప్పట్లేదు. అది పౌలు గారి వాదన. కాదు, నేను అలాగా చెప్పట్లేదు. తరచూండి. అలాగైతే మీరు లోకంలో నుండి ఏం చేయాలి? వెళ్ళిపోవాలమ్మా, ఉండడానికి లేదు ఇంకా. మీరు ఏ అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ రంపచోడవరం అడవుల్లోకి పోవాలి, ఇంకా ఏ మారేడుమిల్లి అడవుల్లోకో. సో అలాంటివి కుదరవు. మనం లోకంలో బ్రతకాలి. మన చుట్టూతో అందరూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం. వాళ్ళు జారులు కావచ్చు, లోభులు కావచ్చు, దోచుకునే వాళ్ళు కావచ్చు, విగ్రహారాధకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు సాంగత్యం చేయొద్దని కాదు. సాంగత్యం అంటే కలిసి బతకడం అని అర్థం అక్కడ. అంతేగాని వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఆ తప్పు పనిలో నిన్ను కూడా వాటా తీసుకోమని కాదు అక్కడ. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులై ఉండాలన్నాడు. ఆ నియమం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇప్పుడైతే 11వ వచనం, సహోదరుడు అనబడిన వాడెవడైనను, అంటే మనలో ఎవడైనా సంఘములో ఎవడైనా జారుడు కానీ, సంఘంలో ఎవడైనా లోబి కానీ, సంఘంలో ఎవడైనా విగ్రహారాధకుడు కానీ, సంఘంలో ఎవడైనా బూతులు తిట్టేవాడు కానీ, సంఘంలో ఎవడైనా తాగేసి పడిపోయే తాగుబోతు కానీ, సంఘంలో ఎవడైనా దొంగ దోచుకునేవాడు కానీ, ఒకవేళ అలాంటి వాడు ఉంటే అయి ఉన్న ఎడల అలాంటోడితో సాంగత్యం చేయకూడదట, అలాంటోడితో భోజనం చేయకూడదని మీకు వ్రాయిచున్నాను అంటాడు ఇక్కడ స్పష్టంగా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పాపాన్ని విడిచిపెట్టి సంఘంలోకి వచ్చాం పరిశుద్ధులుగా బతకడానికి. సంఘంలోకి ఎవడైనా పాపాన్ని మరలా తిరిగి తీసుకొస్తుంటే వాడితో మీరేం చేయొద్దు అంటున్నాడు? సాంగత్యం చేయొద్దు. అంతేగాని లోకంలో మిగిలిన వాళ్ళందరితో మనం సాంగత్యం చేయొద్దు అంటే మనం బతకటమే కుదరదట. మీరు లోకంలో నుండి ఏం చేయాలట? వెళ్ళిపోవాలి. మీ ప్రత్యేకమైన జీవితం సంఘానికి సంబంధించినది. నీ ప్రత్యేకమైన జీవితం నీ జీవితానికి సంబంధించింది. నీ ప్రత్యేకమైన జీవితం నీ వ్యక్తిగతమైంది, నీకు దేవునికి సంబంధించింది. నువ్వు దేవునితో చేసినటువంటి నిబంధనది. ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి అలా కాదండి, మనం అలా కలిసి ఉండకూడదండి, జారులతోనూ లోబులతోనూ తాగుబోతులతోనూ దోచుకునే వారితోనూ కలిసి ఉండకూడదని ఒకళ్ళు ఎవరైనా అన్నారు అనుకోండి కాసేపు. మారు మనస్సు పొందని భర్తలు కలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారు సంఘాల్లో.
వాళ్ళ భర్తలు మారు మనసు పొందలా, కానీ వాళ్ళు మారు మనసు పొందారు. అందుకే చాలామంది అక్క చెల్లెమ్మలు వస్తుంటారు, అన్నయ్య మా ఆయన గారి కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమా తాగేసి వచ్చి కొడతాడన్నయ్య, మారు మనస్సు లేనివాడన్నయ్య అంటారు. అంటే వీళ్ళు సాంగత్యం చేస్తున్నారా లేదా తాగుబోతులతో? ఏ సాంగత్యం? ఏక శరీరం కలిగి ఉన్నారు తాగుబోతుతో. తాగుబోతే ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి అవన్నీ కుదరవు. అతని జీవితం అతనిదే, నీ జీవితం నీదే ప్రభు ఎదుట. ఎవరి తీర్పు వాళ్ళు పొందుకుంటారు ఒక రోజున. ఎవరి తీర్పు వాళ్ళు పొందుకుంటారు, ఎవరి క్రియల ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ప్రార్థన చేయడమే. ఒకళ్ళు మారితే మార్పు చెంది ఆ వ్యసనాల నుంచి విడుదల పొంది సత్యంలోకి వచ్చినట్టు, లేకపోతే అతను లెక్కప్ప చెప్పుకుంటాడు దేవునికి అనుకుని విడిచిపెట్టడమే. అర్థమైందా? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము అందరితో కలిసిమెలిసి ఉంటాం, అందులో ఏ ఇబ్బంది లేదు. కానీ మత కల్లోలాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని హిందువులు గుర్తించాలి, ముస్లింలు గుర్తించాలి, క్రైస్తవులు గుర్తించాలి. మన మధ్యనున్న మత సామరస్యం దెబ్బ తినకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏం దెబ్బ తినకూడదు? మత సామరస్యం దెబ్బ తినకూడదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ స్టైల్లో సమాధానం ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు వాళ్ళు మన మీద ఈ మాటలు ప్రయోగించారు. ఏమని? యేసు ప్రభు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, మీ బైబిల్ చెప్పలేదు అని నోటికి వచ్చినట్టు వాగేశారు. అలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళకి మాత్రం గట్టిగా సమాధానం ఇచ్చేయాలి. అంతేగాని ఇంకా మిగిలిన చిల్లర గొడవలు మనకు అనవసరం. మన సత్యం ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మనకు అవసరం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఎక్కడున్నాడో బైబిల్ ఉందా? ఏమా బైబిల్ ఉందా లేదా? ఉందా లేదా? ఏదోటి చెప్పండి. ఉందన్న వాళ్ళు చేయతండి. 1 2 3 4 5 అంటే మిగిలిన వాళ్ళు అందరూ లేదని చెప్పి ఒప్పేసుకున్నట్టుగా. మరి అంతే కదా. అట్టా మొక్క అన్నాం, అట్టని 5గురు చెయ్యెత్తారనుకో, మిగిలిన వాళ్ళందరూ మొక్క అన్నట్టేగా. అవునా కదా? అవునా? అయితే ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏమని చెప్పినట్టు? ఇప్పుడు లేదని చెప్పినట్టు. లేదని వాళ్ళు చేతండి. అరే బాబు, ఒక సౌండ్ పెంచంటారు ఆయన. చెవిటోళ్ళు వచ్చినట్టున్నారు మన సభకి. ఎక్కడి నుంచో చెవిటోళ్ళని పోగేసుకొచ్చారు వీళ్ళు. ఏ చెవిటి కేంద్రం నుంచో తీసుకొచ్చినట్టున్నారు జనాల్ని. మిషన్లు ఎట్టుకొచ్చారమ్మా, మిషన్లో, చెవిలో మిషన్లో. మరి చెవి గలవాడు వినుడుగా కానమంటారా? ఇప్పుడు అయితే ఎస్, లేకపోతే నో, ఏదోటి చెప్పాలిగా. గట్టి చెప్పండి అమ్మా, ఉందా లేదా బైబిల్లో? మాకు తెలియదు అంటారా? ఓహో, ఇది ఇంకో కొత్త ఆప్షన్ ఏమో, కొత్త ఆన్సర్ అనమాట ఇది. ఏమయ్యా, ఉందో తెలియదు మాకు, లేదో తెలీదు, ఏమీ తెలియదయ్యా బాబు మాకు. మరి ఇంక బైబిల్ ఏం చదువుతున్నావు నువ్వు? బైబిల్ ఏం చదువుతున్నావు? చదవాలా వద్దా? పైపెచ్చి మళ్ళీ మనం ఏమంటాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఏం చేయాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడెప్పుడట ఏడు దివారాత్రమే. దివారాత్రం అంటే రాత్రి పగలను. దివారాత్రము ధ్యానించు నరుడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. రైట్. చూద్దాం లూకాసు వార్త. అందరు తీయండి, బైబిల్ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. 38. ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుని కొడియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఇదంతా ఎప్పుడు సందర్భం? యేసు ప్రభు వారు పుట్టాక, ఆయనకు సుమయోను ద్వారా సున్నతి జరిగించాక, ఆయన 8వ దినమున సున్నతి పొందాకంటే 8 ఏళ్ల యేసుక్రీస్తు బాలుడు, 8 ఏళ్ల వయసులో జరుగుతున్నటువంటి సంఘటన. 39 చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 39. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళిపోయారట? గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ?
ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేం అంటే ఎక్కడుంది? యెరూషలేము సమీపాన పక్కనే ఉంది ఏమా బెత్లెహేము. బెత్లెహేము నుంచి యెరూషలేము దేవాలయానికి వచ్చి, యెరూషలేము దేవాలయంలో సున్నతి సంస్కారం పూర్తయిపోయిన తర్వాత యోధ మతాచారం ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారట? నజరేతుకి వెళ్ళిపోయారు. యెరూషలేముకి నజరేతుకి దూరం ఎంత? దాదాపు 150 కిలోమీటర్లు. ఎంత? 150 కిలోమీటర్లు. అంటే 150 కిలోమీటర్ల దూరం వాళ్ళ ఇల్లు ఉంది యెరూషలేము నుంచి. నజరేత్ గలిలయలో ఉంది నజరేత్ అనేది. సో ఆ గలిలయకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గలిలయలో ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? గలిలయలో ఉంది. రైట్. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము చుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా నజరేతు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఏం చొప్పున? వాడుక. వాడుక అని ఎప్పుడు అంటారు? వాడుక అంటే అర్థం ఏంటి? వాడుక అంటే అలవాటని. వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు. వాడుక చొప్పున అంటే అలవాటు ప్రకారంగా ఎవ్రీ ఇయర్ పస్కా పండుగ వస్తుందంటే ఏటేటా ఈ పస్కా పండుగ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యెరూషలేంకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? నజరేతు నుంచి. ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు? 150 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేసుకుని నజరేతు నుంచి యెరూషలేముకి ప్రతి ఏటా వెళ్తున్నారు యేసుప్రభువుని తీసుకొని. అర్థమైందా? అది వాడుకట వాళ్ళకి. ఏంటది? వాడుక. ఎవ్రీ ఇయర్ అది జరుగుతోంది. నెక్స్ట్, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోతున్నారు. ఆ దినములు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నజరేతుకి వెళ్ళిపోతున్నారు. తర్వాత 50వ వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏమై ఉండెను? లోబడి ఉండెను. నెక్స్ట్ ఏం చేసాను? లోబడి ఉండి ఏం జరుగుతుంది? ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. వారికి లోబడి ఉండి, నజరేతులో ఉండి, వారికి లోబడి ఉండి ఏవే విషయాల్లో వర్ధిల్లుతున్నాడట? జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడట. అంటే ఆయన జ్ఞానం ఇంకా 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 కనబడుతుంది అందరికీ. వర్ధిల్లడం అంటే కనబడడం అని. ఆయన జ్ఞానం అందరూ గుర్తిస్తున్నారు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన వడ్లవాని కుమారుడు గాడా? ఈయన తల్లి మనతో లేదా? ఈయన తమ్ముళ్ళు చెల్లెమ్మలు మనతో లేరా? ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఈయన కదా ఇంటికి పెద్ద కుమారుడు, అందుకే అన్న అనకూడదు. రైట్. సో మనలో అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. యేసు జ్ఞానంలో ఎదుగుతున్నారట. రెండో పాయింట్ ఏంటి? వయస్సు. రెండోది ఏంటి? వయస్సు. వయస్సు అంటే అర్థం ఏంటి? కాలము. వయస్సు అంటే కాలము, వయస్సు రెండు ఒకదానితో ఒకటి ఏమై ఉన్నాయి? ముడిపడి ఉన్నాయి. వయస్సునందు దేవుని దయందు నజరేతులో ఉన్న మనుష్యుల దయందు ఏమొచ్చున్నాడట? ఆయన వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. అంటే యేసుప్రభుడు ఎక్కడున్నట్టమ్మా? నజరేతులోనే ఉన్నాడు. నజరేతులోనే పెరుగుతున్నాడు. నజరేతులోనే ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఒకసారి చూస్తే మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 9వ వచనం. ఆయన 30 ఏళ్ల వయసులో కదా బాప్తిస్మం తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులో కదా బాప్తిస్మం తీసుకున్నాడని అదొక పాయింట్ తీసుకుంటున్నారు ఈ ఉన్మాదులు, ఏదో విధంగా గలిబిలి సృష్టించడానికి. చాలామంది రాశారు పుస్తకాలు. క్రీస్తు కాశ్మీర్ వచ్చాడు, క్రీస్తు ఎవరి దగ్గర ఏదో నేర్చుకున్నాడు, క్రీస్తు ఈ విద్యలు ఎక్కడే నేర్చుకున్నాడు. ఈ విద్యలు ఎక్కడే నేర్చుకుంటే 2000 ఏళ్ల క్రిందట క్రీస్తు చరిత్ర కనబడుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచినట్టుగా చరిత్ర చెప్తోంది బైబిల్ చరిత్ర. అలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాశ్మీర్లో పంచినట్టు ఏమైనా చరిత్ర ఉందట ఎవడైనా? లేదు. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు ఆయన?
యేసు ప్రభు నీళ్ల మీద నడిచినట్టుగా, అది సముద్రం మీద నడిచినట్టుగా బైబిల్ చరిత్ర చెప్తోంది. కాశ్మీర్లో ఎవడైనా నడిచినట్టుగా చరిత్ర ఉందా? లేదు. నేను హిస్టరీ స్టూడెంట్నే. నేను చదువుకున్న చరిత్రలో నాకు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడ కూడా నాకు ఆ చరిత్రలో కనబడలేదు నాకు. పోనీ ఏ పుస్తకాలైనా చదువుదామంటే ఇతర సాహిత్య గ్రంథాల్లో కానీ, ఇతర పుస్తకాల్లో కానీ, ఇతర మత పుస్తకాల్లో కానీ నాకు ఎక్కడ ఆ చరిత్ర కనబడలేదు. మరి ఎవరి దగ్గర యేసుప్రభు ఈ విద్య నేర్చుకున్నట్టు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేలాది మందికి పంచిపెట్టారు యేసుక్రీస్తు. ఆకాశం తట్టెత్తి. దట్ ఈస్ నాట్ మ్యాజిక్, దట్ ఈస్ మిరాకిల్. దట్ ఈస్ నాట్ మ్యాజిక్, దట్ ఈస్ కాల్డ్ మిరాకిల్. యేసుప్రభు అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశం తట్టెత్తి శిష్యులకి ఇచ్చి పంచిపెట్టంటారు నాయన అంటే పంచిపెడుతున్నారు, తింటున్నారు, పంచిపెడుతున్నారు, తింటున్నారు. ఎంత తిన్నా తరగకుండా ఇంకా ఎన్ని మిగిలేట? 12 గంపలు మిగిలేట. అలా ఉంది పరిస్థితి ఆ రోజు. అది యేసుప్రభు చేసినటువంటి మహా గొప్పదైన అద్భుతం. ఇక రెండోది, ఆయన గాలిని తుఫానును ఇంట్లో పెంపుడు కుక్కని గద్దించినట్టు గద్దించాడు. ఏ టామీ కుసా అన్నట్టు ఏమన్నాడు? గాలి తుఫానా నిలిచిపో అంటే అవేవైపోయాయి? నిలిచిపోయి ఆయన మాటకు లోబడ్డాయి. గాలి తుఫాను కూడా ఆయన మాటకు ఏమైంది? లోబడింది. గాలిని గద్దించాడు, తుఫానును గద్దించాడు, అవి ఆయన మాటకు లోబడ్డాయి. అందుకే శిష్యులు అంటున్నారట, ఈయన ఎవరో గాలియు తుఫానును కూడా ఈయనకు లోబడుచున్నవని గొప్పగా చెప్పుకున్నారు. ఇది బైబిల్ చరిత్ర. మరి కాశ్మీర్లో ఎవడన్నా ఉన్నాడేటి గాలిని తుఫాన్ని గద్దించినాడు? ఉన్నాడా? లేడే, లేడు. చరిత్రలో ఎక్కడ మనకు కనబడట్లా. మరి యేసుప్రభు ఎక్కడ నేర్చుకుని వెళ్ళడని గాలి వాళ్ళు ఎలా చెప్తున్నారు? గాలి తుఫాను గద్దించినాడు ఒక్కడో లేకపోయే. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే లాజరు శవం చనిపోయి 4 దినాలు అయిందట సమాధిలో పెట్టేసి బేతనీలో. ఆ చనిపోయి 4 దినాలు అయిపోయిన ఆ శవాన్ని పిలిచాడు యేసుప్రభు. వెళ్ళి ఆ సమాధి దగ్గర నిలబడి లాజర్ కమౌట్ అన్నాడు, లాజరస్ కమౌట్ అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పిలిచారో ఆ పిలుపుకు లోబడి ఆ స్వరాన్ని విని లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై బయటకు వచ్చాడు. అతని కట్లు ఇప్పి అతన్ని పోనీయుడు అన్నాడు యేసుక్రీస్తు. అప్పటికే శవం 4 రోజులు అయిపోయింది, కంపు కొట్టేస్తుంది, కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన శవానికి కూడా తిరిగి జీవాన్ని ఇచ్చినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు. ఎవరి దగ్గర నేర్చుకుంటే మరి చరిత్రలో అబ్బాయి ఇక్కడ కూడా జరిగిందని ఎవడో చెప్పాలిగా, వ్రాయాలిగా, పబ్లిక్లో జరిగిందని చరిత్ర చెప్పాలిగా. ఏ పుస్తకంలోనూ ఏ చరిత్రలోనూ అలాంటి విషయాలు వ్రాయబడలేదు. మరి యేసుప్రభు ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా ప్రశ్నించాలి, ఎలా ప్రశ్నించాలి. అంతేగాని తానా అంటే తందానా అనేసినట్టు ఏమోలే మాకెక్కడ తెలుసండి, మాకేం తెలుసండి. మీకు విషయం చెప్పమంటారా? క్రైస్తవుడు అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము ఎరిగినవాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును గూర్చిన జ్ఞానము ఎరిగినవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. ఖాళీ బుర్రతో తిరిగేవాడు క్రైస్తవుడు కాదు. రాసి పెట్టుకోండి. ఖాళీ బుర్రతో తిరిగేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి ఈయన ఐఏఎస్ అన్నాం అనుకో, అంటే అర్థం ఏంటి? ఐఏఎస్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేనా? ఈ ఐఏఎస్ అనేది చదువుకుంటేనే మనం ఐఏఎస్ అంటామా? లేకపోతే ఎవరు పడితే వాళ్ళని పిలిచేసి ప్రతి ఒక్కరికి ఐఏఎస్ 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 అని తగిలిచ్చేస్తామా? మీరు ఒప్పుకుంటారు పోనీ అలా తగిలిచ్చేస్తే? అవి ఆ పసుపు రంగు పంజాబ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఐఏఎస్, ఆ ఎరుపు రంగు పంజాబ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఐఏఎస్, ఆ చీర కట్టుకుని కూర్చున్న పెద్దవాడు ఐఏఎస్ అంటే ఓకే ఓకే బాగుంది. ఐఏఎస్ మరియమ్మ, ఐఏఎస్ మారతమ్మ. ఒప్పేసుకుంటారేంటి? ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. నిజంగా నేను ఐఏఎస్ అనాలంటే నువ్వు ఆ సబ్జెక్ట్ ఏం చేసి ఉండాలి? చదివి ఉండాలిగా, నేర్చుకుని ఉండాలా. అంతేనా? అంతేనా? అలా లేనప్పుడు అంటావా? అలా లేనప్పుడు అంటావా? అనం. అలాగే క్రీస్తు జ్ఞానానికి మీరు నిలయాలు కావాలి తప్ప జ్ఞానము లేని వారుగా మీరు ఉండకూడదు. అలా ఉంటే మీరు ఎప్పటికీ దేవుని పిల్లలు కాలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని పిల్లలు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా క్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలో ఎదగాలి, రూపాంతరం చెందాలి, బలవంతులైన పిల్లలుగా మారాలి. ఆ బలం మీ దగ్గర లేకపోతే మీరు ఎప్పటికీ దేవుని పిల్లలు అనబడరు. ఒకడు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేశారా?
పిల్లలందరినీ స్కూల్లో జాయిన్ చేశారా లేదా? మీ పిల్లలు మా పిల్లలు చదువుకుంటున్నారని వాళ్ళు చేయొద్దండి. మా పిల్లలు చదువుకుంటున్నారండి, స్కూల్లో జాయిన్ చేసామన్న వాళ్ళు సంతోషం. ఎందుకు జాయిన్ చేశారు స్కూల్లో? వెళ్ళి 2 జీళ్ళు కొనుక్కుని తినేసి వచ్చాడనిగా? పుస్తకాలు బడిలో పడేసి చక్కగా చెరుగొట్టు మీదకో ఎటుగొట్టు మీదకో పోయి ఆటలాడుకుని సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చాడనిగా బాక్స్ తినేసి? మరి ఎందుకు? క్రికెట్ ఆడుకోవడానికా? వాలీబాల్ ఆడుకోవడానికా? మరి ఎందుకు పంపారు చెప్పండి స్కూల్కి? చెప్పండి. మా పొద్దునే క్యారేజీ కట్టి బ్యాగ్ సంకన వేసేసి బుధాన వేసేసి తోలేస్తున్నారు. మరి సాయంత్రం ఎప్పుడు 5 గంటలకో 6 గంటలకో ఇంటికి వస్తున్నారు. ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకు వస్తున్నట్టు మీరు చెప్పాలి, నాకు చెప్పాలమ్మా. దేనికోసమా? చదువు కొనడానికి. ఏం చేయడానికి? చదువు ఏం చేయడానికి? కొనడానికి వెళ్ళారు వాళ్ళు. చదువు కొనడానికైనా వెళ్ళింది. ఎంత పెట్టుకుంటున్నారు చదువు? అమ్మో, సంవత్సరానికి 40,000, 30,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు కొంటున్నారా లేదా? కొంటున్నారా? అంటే కొంటున్నామంటే చదువు కొంటున్నామంటే తెచ్చేసుకుంటున్నామనేగా. చదువు కొంటున్నామంటే తెచ్చేసుకుంటున్నామనేనా? తెచ్చుకోవట్లేదా? తెచ్చుకుంటున్నాం. రైట్. నేనేమంటున్నానంటే మీరు కూడా దేవుని జ్ఞానాన్ని ఉచితంగా పొందుకుంటున్నారు, కొనట్లా. ఆదివారం చర్చికి వెళ్తున్నావు. ఆదివారం చర్చికి వెళ్తున్నావు, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని పాఠాలు నేర్చుకోవడానికి దేవుని పాఠశాలకి వెళ్తున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు వెళ్తున్నావు దేవుని పాఠశాలకి? అది ఎవరి పాఠశాల? దేవుని జ్ఞాన పాఠశాల. అక్కడ దేవుని సేవకుడు నిలబడతాడు, దేవుని జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. దేవుని జ్ఞానం ఉపదేశించకపోతే అది దేవుని పాఠశాల కాదు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నావు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మళ్ళీ ఇక్కడికి వద్దాం పాయింట్లోకి. హెబ్రీ పత్రిక తీయండి, అందరూ తీయండి బైబిల్. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. తీశారా తీయలేదా? తీశారా? కొంతమంది అసలు బైబిల్ లేదా లేదు, అలా శుభ్రంగా వచ్చేసారు అంతే. ఇప్పుడు సభకు వచ్చారా సంతకు వచ్చారా? సంతకి వెళ్ళినా బుట్ట తీసుకెళ్తారు కూరగాయలు అందరూ వేసుకోవడానికి. మరి సభకు వస్తే బైబిల్ లేవద్దా? చదువు లేని వాళ్ళైతే పర్లేదు, చదువు లేని వాళ్ళైతే నో ప్రాబ్లం. పాపం చదవడం రాదు కాబట్టి ఓకే. చదువుకున్న వాళ్ళకి ఏం పోయే కాలం? తెచ్చుకోలేదా? తెచ్చుకోవాలిగా, రేపు తెచ్చుకోండి. తీయండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము అన్నాడు. ఏంటట? మీరు వినుటకు ఎలా ఉన్నారట? మందులు అంటే మందబుద్ధి. వినడానికి అదేనండి, బుర్ర సరిగా పనిచేయట్లేదండి అన్నట్టు. అవి విశదపరుచుట ఎలా ఉందట? పౌలు గారికి కష్టంగా ఉందట. హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు ఈ లేఖ. హెబ్రీ సంఘానికి 2000 సంవత్సరాల క్రిందట ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో అంటున్నాడు, అరే నాయనా, మీకు చెప్పడానికి ఇంకా చాలా జ్ఞాన సంగతులు ఉన్నాయి కానీ మీరు వినడానికి ఎలా ఉన్నారు? మందులైనందున వాటిని విశదపరుచుట కష్టం అని అంటాడు. 12వ వచనంలో కాలమును బట్టి చూస్తే మీరు బడిలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, బడిలో జాయిన్ అయ్యి సీటు తీసుకొని 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. కాలమును బట్టి చూస్తే మీరు ఎప్పటికి మాకు చెప్పే స్థాయిలో ఉండాలి రాయన అన్నాడాలని. ఒక సేవకుడు, ఒక బోధకుడు అంటున్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధించాల్సి వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇంటర్ సెకండరీ చదువుతున్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఏంటి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్ అన్నాడు అనుకోండి. ఏం చదువుతున్నాడు? చెప్పండి, ఏం చదువుతున్నాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం పాఠాలు చదువుతున్నాడు ఇప్పుడు? మళ్ళీ మనం వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. వాడు చదవట్లా. ఇక్కడ పాయింట్ అది కాదు, వాడు చదవట్లా. ఒక మాస్టర్ వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్కి ఏమి నేర్పించాల్సి వస్తుందట? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఇలా చెప్పాల్సి వస్తుందట. అది పౌలు గారి వాదన అక్కడ. అరే నాయనా, మీరు కాలమును బట్టి చూస్తే మీరే పాటికి మాకు బోధించే స్థాయికి ఎదిగిపోవలసిన వాళ్ళై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అని అంటాడు. మీరు పాలు తాగవలసిన వారే గాని, ఏంటమ్మా, ఎవరమ్మా మీరు? పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అన్నాడు. ఎంత బాధాకరం. ఇప్పుడు మీలో పాలు తాగేవాళ్ళు చేయొద్దండి. పాలు తాగేవాళ్ళు అంటే టీలో తాగుతామండి,
కాఫీలో తాగుతామని లాజికల్ ఆన్సర్స్ ఇవ్వకుండా. ఇక్కడ రాసింది అది కాదు. సందర్భం ఏమిటంటే ఒక చిన్న పాలకాయ, దానికి ఒక పాలు తిత్తు, అందులో ఒక 1/2 లీటర్ పాలు చక్క తెచ్చుకుని మీరు ఇలా పెట్టుకుని తాగుతున్నారు అనుకోండి. మీ పక్కన కూర్చొని చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మిమ్మల్ని ఏదో పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిందని అనుకుంటారు అనుకోరా? చెప్పండి, ఏం చెప్పండి. ఏదో పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన క్యాండిడేట్ ఎద్దులాగా ఎదుగు కూడా ఇంకా పాలు చేసేత ఏం తాగుతున్నాడు? పాలు తాగుతుందని అనుకుంటారా అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అంటే ఈ శరీరం పెరిగి పెద్దదైపోయాక పాలు తాగడం కరెక్ట్ కాదు. ఈ శరీరం పెరిగి పెద్ద అయిపోయాక ఏం తినాలట? మొక్కలో కక్కలో ఇరగదీసేయాలి. ఎముకలు ఇరిగిపోవాలి, పళ్ళ మధ్యలో జాయింట్లు నలిగిపోవాలన్నమాట. అలా తినేస్తారు. కాబట్టి అంటాడు, మీరు బలమైన ఆహారము తినగలవారు కారు, మీరు ఇంకా ఏ స్థాయిలో ఉన్నారని పౌలు బాధపడుతున్నాడు. అక్కడ సంఘాన్ని చూసి బాధపడుతున్నాడు మా సేవకుడు. సంఘాన్ని చూసి బాధపడుతున్నాడు ఒక సేవకుడు. ఒక టీచర్ గారు బాధపడుతున్నాడు. మొన్న ఏదో సోషల్ మీడియాలో చూశాను, శ్రీకాకుళం జిల్లా అనుకుంటాను, శ్రీకాకుళమేనా, ఒక టీచర్ గారు పిల్లలందరినీ నిలబెట్టాడు బయట. ఒక టీచర్ గారు, హెడ్ మాస్టర్ నిలబెట్టి, అరే నాయన దద్దరి కొట్టోళ్ళారా, స్కూల్కి వస్తారు తప్ప పాఠాలు నేర్చుకోరు, అల్లరి తప్ప మీ బొత్తుకి ఇంకేమి రాదు, మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారో కూడా తెలియట్లేదు, కష్టపడి పాఠాలు నేర్పిస్తున్నాం మేము, ఇంతమంది టీచర్లు ఉన్నాం ఇక్కడ, ఎంతో బాధపడి ఎంతో శ్రమపడి మీకు అన్ని విషయాలు నేర్పిస్తుంటే ఒక్కడు కూడా ససిగా నేర్చుకోవట్లేదురా నాయన, ఇంకా తప్పు మాదా మీదా అంటే అందులో ఎవడో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారనమాట. తప్పు మాదంటారా మీదంటారా అంటే ఎవడో మాట్లాడతలే అంటే అప్పుడు మౌనం అర్ధాంగీకారం అన్నట్టు. అంటే మాస్టరు మాది ఉంటుంది మాస్టరు, మీదే కదా మాస్టరు, మొత్తం మాకు అర్థమయ్యేలా మీరు చెప్పట్లేదు, అందుకని మేమేం నేర్చుకోలేదు, అందుకే మాకు 0 వస్తుంది, గుడి 0 అన్నట్టు అనమాట. ఇంకా వెంటనే టీచర్ గారు పాపం రెండు చేతులతో 2 చెవులు ఇలా పట్టుకొని చక్కగా గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. అది చూడండి, పిల్లల మాట వినట్లేదని దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్. ఆయనకి అలవాటేమో 40 గుంజీల దాకా తీశాడు, అలవాటు లేకపోతే 10-20 కూడా తీయలేరు. పాపం ఆపకుండా గుంజీలు తెస్తానే ఉన్నాడు. అప్పుడు పిల్లల్లో కొంచెం కదలికొచ్చి, మాస్టారు సారీ మాస్టారు అలా చేయకండి మాస్టారు అంటున్నారు కింద నుంచి. ఏమో నిజమో దొంగనడమో కూడా తెలీదు. ఇది అనకపోతే బాగోదు, ఆపండి మాస్టర్ అని అనకపోతే బాగోదని అన్నారో తెలీదు. ఒకవేళ నిజమైతే రేపటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, అవునా కదా? నిజంగా మాస్టర్ మీద అంత ప్రేమ ఉండి, అయ్యో పాప మా మాస్టరు ఇక్కడ వేదిక మీద నిలబడి గుంజీలు తీశారా నాయన అని నిజంగా వాళ్ళకి టీచర్ మీద అంత ప్రేమ ఉందనుకోండి, రేపటి నుంచి వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టాలా వద్దా? పుట్టాలి, చక్కగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్న పాఠాలు నేర్చుకోలేదని ఒక మాస్టర్కి అంత ఆవేదన కలిగి గుంజీలు తీస్తే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను సంగమా, సంఘములన్నిటినీ కూర్చిన చింత కలదు అన్నాడా లేదా పౌలు? అన్నాడా లేదా బైబిల్లో? అన్నాడా? సంఘములన్నిటినీ కూర్చిన చింత కలదు అంటున్నాడు పౌలు భక్తుడు, ఒక సేవకుడు. ఇప్పుడు ఒక లోక పాఠాలు నేర్పించే టీచర్ గారే అంత బాధపడి గుంజీలు తీస్తే, ఒక దైవ సేవకుడికి నువ్వు ఎదగకపోతుంటే ఎంత బాధ కలుగుద్దో ఆలోచన చేయి. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అలాగే ఉంది జీవితం అన్నట్టు. బైబిల్లో ఎదుగుదల లేదు, దేవుని పాఠశాలకు సరిగా రావట్లేదు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవట్లేదు, దేవుని జ్ఞానం అర్థం కావట్లేదు, అది అర్థమైతే బ్రతుకులోకి వస్తుంది, బ్రతుకులోకి రావట్లేదు. ఒక దైవ సేవకుడు ఎంత ఏడుస్తాడు, ఎంత కన్నీటి ప్రార్థన చేస్తాడు, మీరు ఆలోచన చేయాలి. రాత్రి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మీ అందరికీ పిల్లలు పుట్టాలని కోరిక ఉంటుంది పెళ్ళైన తర్వాత. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చాలామంది అడుగుతుంటారు, అయ్యా మాకు మంచి బిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి, దేవుడు మంచి బహుమానం ఇవ్వాలని ప్రార్థన చేయండి, దేవుడు మా కుమార్తె గర్భం తెరవాలని, మా కోడలి గర్భం తెరవాలని ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతుంటారు. సరే, దేవుడు ప్రేమించి మీకు బిడ్డని ఇచ్చాడు అనుకుందాం. ఆ పుట్టిన బిడ్డ ఎంత ఉంటాడమ్మా? పుట్టగానే ఎంత ఉంటాడమ్మా? మన చేతితో కొలిస్తే ఒక మూరెడు, అంతేనా? ఇంచుమించుగా చేతితో కొలిస్తే ఎంత ఉంటాడమ్మా? మన చేతితో కొలిస్తే ఒక మూరెడు ఉంటాడు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలైనా ఆ మూరెడే ఉన్నాడు. 5 సంవత్సరాలు అయిపోతుంది బిడ్డ పుట్టి, ఇంకెంత ఉన్నాడు? ఆ మూరెడే ఉన్నాడు, ఎదుగు ఒదుగు లేదు, ఆ పాలే తాగుతున్నాడు, మాట కూడా రావట్లే, కిక్ క్యాక్ అంటున్నాడు అంతే, స్వరం రాలా, స్పష్టత లేదు, ఎదుగుదల లేదు, అలాగే ఉన్నాడు. 5 ఏళ్ళు అయిపోతుంది. సరే ఎదుగుతాడులే అనుకున్నారు, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అలాగే ఉన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు? బిడ్డ పుట్టాడన్న ఆనందం ఉంటుందా? ఎదగట్లేదన్న బాధ ఎక్కువైపోద్దా? చెప్పాలమ్మా, ఏముంటుంది?
తిరిగిన హాస్పిటల్ తిరగకుండా తిరుగుతారు. ప్రతి డాక్టర్ దగ్గరికి పోతారు. ఏమండి ఇది ఏదో అరుదైన వ్యాధి అండి డాక్టర్ గారు, వీడు పుట్టి 5 ఏళ్ళు అవుతుందండి కానీ ఇంతే ఉన్నాడండి, పుట్టి 10 ఏళ్ళు అవుతుంది కానీ ఏ ఎదుగుదల లేదండి అని ఏడుస్తారా ఏడవరా? పుట్టిన ఆనందం ఉండదు, ఇంకా పుట్టాడన్న ఆనందం ఉండదు, ఇంకా పుట్టాడన్న సంతోషం ఉండదు. ఇంకా మరి ఏముంటుంది ఇప్పుడు? పుట్టాడన్న ఆనందం లేకపోగా, పుట్టాడన్న సంతోషం లేకపోగా ఇప్పుడు ఏముంటుందో తెలుసా? బాధ, దుఃఖం, వేదన, కన్నీరు. మరి మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిస్మం ద్వారా నూతనంగా జన్మించిన పిల్లలారా, మీ సేవకుడు మిమ్మల్ని కన్నాడు. అదే చెప్తాడు బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు, మీకు తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, నేను మీ ఆత్మీయ తండ్రిని అని చెప్పకనే చెప్తున్నాడు అక్కడ పౌలు భక్తుడు. నేను మిమ్మల్ని కన్నాను. మరి కన్నటువంటి తండ్రిగా ఆ ఆత్మీయ సేవకుడు మీరు ఆత్మీయంగా ఎదగకపోతే బాధపడతాడా? బాధపడ్డా? అందుకే పౌలు భక్తుడు బాధపడుతూ రాసిన ఉత్తరం ఇది. ఏమని రాశాడంటే, నాయనా మీకు చాలా కాలం నుంచి నేను బోధిస్తున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయింది, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికి మా అంతటోళ్ళు అవ్వాలి, కానీ మీ జీవితాల్లో అసలు వాక్యమే కనబడట్లేదు. మీ జీవితంలో వాక్యం కనబడట్లేదంటే వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యం కనబడట్లేదంటే ఎవరు కనబడట్లేదు? మీ జీవితాల్లో దేవుడు కనబడట్లేదు. సో అంటే మీ బ్రతుకులో పరిణతి లేదు, మీ బ్రతుకులో పరిపూర్ణత లేదు, మీరు ఎదగట్లేదని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అపోస్తుడైన పౌలు. అదే లేఖలో రాస్తూ బాధపడుతున్నాడు అపోస్తుడైన పౌలు. మీరు ఎదగట్లేదని బాధపడుతున్నాడు. అందుకే అంటాడు, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి ఎంత వేదనతో రాశాడో ఈ పత్రిక. నీతి వాక్యం విషయంలో ఏమి లేనివాడై ఉన్నాడట? అనుభవం లేనివాడై ఉన్నాడట. కాబట్టి ఈ రాత్రి మీరు నేర్చుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు, నేను వెనకబడ్డ విద్యార్థిని, దేవుని పాఠశాలలో వెనుకబడిన విద్యార్థిని, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి నీ జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం నాకు ఇప్పించు తండ్రి, అట్టి మనస్సాక్షి నాలో పుట్టించు ప్రభువా అని ప్రార్థించండి రాత్రి. అర్థమైందా? అన్నం తినాలి అంటే ఏముండాలి? ఆకలి ఉండాలి. ఆకలి లేనోడికి అన్నం ఉన్నా వ్యర్థం. అలాగే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము, అది ఆశ ఉండాలి. నేర్చుకోవాలనే ఆశ, చదవాలనే ఆశ, ధ్యానించాలనే ఆశ, ఏముందో తెలుసుకోవాలనే ఆశ, పట్టుదల, దేవుని వాక్యం సేవకుడు ఏం చెబుతున్నాడా అని మనసు పెట్టి వినడం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. కానీ ఆసక్తి ఉండదు. చూడండి, ఆసక్తి లేని విద్యార్థి స్కూల్కి వెళ్ళి నిద్రపోతాడు. ఆసక్తి లేని విశ్వాసి కూడా చర్చికి వచ్చి నిద్రపోతాడు. చర్చిలో నిద్రపోయే వాళ్ళు కనబడతారా? కనబడరా? శుభ్రం గోడ ఎక్కడుందో చూసుకుంటారు, దానికి వీపు సెట్ చేస్తారు, ఇంకా నేను బోల్ట్ వేసేస్తారు అవకాశం ఉంటే, వీపు సెట్ చేసి ఊగుతూ ఉంటారు. ఇంక ఈ మధ్యగా పాస్టర్ గారు ఏమని చెప్తున్నారంటే, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అంటున్నారు. కొరడా తీసి కొట్టేయక, నిద్రపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క కొరడా దెబ్బ అనాలి. యేసుప్రభు వారు దేవాలయంలో గువ్వలమ్మ వారిని, రోకలు మార్చే వాళ్ళని ఎలాగైతే కొరడాలు చేసి తోలేసాడో, అలాగా నిద్రపోయే వాళ్ళందరికీ ఒక కొరడా దెబ్బని సంఘం బయట రాయాలి. అప్పుడు గట్టి గింజలు వస్తాయి, లోపలికి ఒట్టి గింజలన్నీ ఏమవుతుంటాయి? ఓరు నాయన నిజంగా కొట్టేలాగా ఉన్నాడని పోతాయి. ఎందుకది రైటా రాంగ్ అంటే రైటే, బైబిల్లో ఉందా మాట. సాత్వికమైన మనస్సుతో మీ వద్దకు రావాలనా, బెత్తము పట్టుకొని మీ వద్దకు రావాలనా అన్నాడు పౌలు భక్తుడు. అన్నాడా లేదా? ఏమో అనే ఉంటాడులేండి అంటారు. మేము ఎప్పుడు చదివామండి బాబు, అనే ఉంటాడులేండి అంటారా ఇటు కొమ్మ తీసి? అన్నాడా లేదా? అన్నాడా? సాత్వికమైన మనస్సుతో మీ వద్దకు రావాలనా, బెత్తముతో మీ వద్దకు రావాలనా అన్నాడు పౌలు. అలా నేర్పించాలి ఈరోజు బైబిల్, అలా నేర్పించాలి. మొత్తం ఆ రోషం, ఆ పౌరుషం రావాలి. అప్పుడు కానీ మన సంఘాల్లో నిద్రమత్తు ఆత్మ బయటికి వెళ్ళదు. ఇప్పుడు నిద్రమత్తు ఆత్మ భ్రష్టాత్మది, అది ఆవహించేస్తుంది. అది ఎప్పుడైతే ఆవహించేసిందో జ్ఞానం ఎక్కదు లోపలికే, జ్ఞానం వెళ్ళదు, నేర్చుకోవాలన్న తపన ఉండదు, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉండదు. అలా అయిపోతారు. అలా అవ్వకూడదు. మీరు నేర్చుకోవాలి, మీరు గొప్పోళ్ళు అవ్వాలి, మీరు ఎదగాలి, జ్ఞాన సంపూర్ణులుగా మారాలి, పరిపూర్ణులుగా మారాలి, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. అలాంటి ధన్యకరమైన స్థితిలోనికి మీరు వెళ్ళాలి, అనేకుల్ని నడిపించాలి, భావితరాలకు జ్ఞానాన్ని పంచాలి. రైట్, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం?
యేసు ప్రభువారు ఎక్కడున్నారమ్మా? నజరేతులో, వయస్సులో, జ్ఞానంలో ఎదుగుతున్నారు. ఓకే, ఇప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఎక్కడి నుంచి యెరూషలేముకు వచ్చారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు అనేది చూస్తే ఇప్పుడు మార్కు సువార్తకు రండి. ఇందాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి, అందరూ చదవండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. కాశ్మీర్ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చి? ఆ దినములలో యేసు కాశ్మీర్లో ఉన్న ఎవడో గుండుగాడి దగ్గర నుంచి వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మము పొందెను అని ఉందేటి బైబిల్లో? లేదో. ఇలాంటి పిచ్చి కథలు మాకు చెప్పకండి. ఎవరికైనా పిచ్చోళ్ళకి చెప్పుకొని పోయి. మా బైబిల్లో క్రీస్తు ఎక్కడ పెరిగాడో ఉంది, ఎక్కడి నుండి వచ్చాడో ఉంది, ఎక్కడ ఉన్నాడో ఉంది. ఆయన ఇంకా గట్టిగా మాడితే ఒకసారి బైబిల్ వెనక్కి తిప్పండి, అందరూ తిప్పండి. బైబిల్ చివరిలో మ్యాప్లు ఉన్నాయి చూడండి ఒకసారి. చివరిలో బైబిల్ మ్యాప్లు ఉంటాయి చూడండి. బైబిల్ అంతా పూర్తయిపోయిన తర్వాత చివరిలో మ్యాప్లు కనబడుతున్నాయి మీకు. భౌగోళిక చిత్రపటాలు. మ్యాప్ అంటే భౌగోళిక చిత్రపటాలు బైబిల్లో చివరిలో ఉన్నాయి. అందరూ తీయండి. అందులో కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంది చూడండి. ప్రకటన గ్రంథం తర్వాత కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే ఒక పటం కనబడుతుందా? కనబడిందా లేదా? కనబడిందంటే కనబడింది అనండమ్మా. కనబడకపోతే కనబడలేదని అనండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. కనబడిందా లేదా? ఎంతమందికి కనబడింది? అమ్మో, చాలామందికి కనబడింది. సంతోషం. ఆ కనబడలేనోడు చూపించండి పక్కన ఎవరిని ఉంటే. ఇందులో మధ్యధర సముద్రం అని ఒకటి కనబడిందా? ఆ పక్కనే గలిలయ అని పెద్ద అక్షరాలతో ఉంది చూడండి. ఫెనికయ క్రింద గలిలయ అని పెద్ద అక్షరాలతో ఉంది చూడండి. ఉందా లేదా? ఉంది. సంతోషం. ఉంటే ఇలాగ అనండి, అంతే చాలు. ఉంది బాబు అని చెప్పండి. రైట్. ఆ గలిలయ క్రింద కొరాజీను, దాని క్రింద కపెర్నహూము, ఆ పక్కనే గలిలయ సముద్రం కనబడింది చూడండి. గలిలయ సముద్రం. ఇప్పుడు మీరు కావాలనుకుంటే, బైబిల్ ఎంత అద్భుతమైన పుస్తకం చెప్తున్నాను, ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇలాగే ఉంటాయి, చూసుకోండి కావాలంటే వెళ్ళి. దట్ ఈజ్ బైబిల్. ఇలాగే ఉంటాయి. అది చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నారు మీకు. గలిలయ దగ్గర గలిలయ సముద్రం కనబడుతుంది. ఈ సముద్రాన్ని బట్టి ఆ ప్రాంతానికి గలిలయ అని పేరు వచ్చింది. ఈ సముద్రాన్ని బట్టే ఆ ప్రాంతానికి ఏమని పేరు వచ్చింది? గలిలయ అని పేరు వచ్చింది. నెక్స్ట్ కింద ఆ పక్కన మగ్దల, దాని కింద కానా, దాని కింద తిబెరియా, దాని క్రింద నజరేతు. ఉందా లేదా? నజరేతు. ఈ నజరేతు నుంచి డైరెక్ట్ కిందకు వచ్చేస్తే యోదయ పైన యెరూషలేం ఉంటుంది. బేతనియా, యెరూషలేం పక్కనే ఉంటాయి. డైరెక్ట్ కిందకు వచ్చేస్తే నజరేతు నుంచి నేరుగా కిందకు వచ్చేస్తే యెరూషలేం ఉంది. ఈ యెరూషలేం నుంచి నజరేతుకి ఎంత దూరం అని చెప్పాను? దాదాపు 155 కిలోమీటర్లు. అదిగో మ్యాప్. సేమ్ బైబిల్ మ్యాప్ ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. దట్ ఈజ్ బైబిల్. భౌగోళిక ఆధారాలు కలిగినటువంటి చారిత్రక దివ్య గ్రంథం ది బైబిల్. కట్టుకథల పుస్తకం కాదు. కల్పనా కథలు వ్రాయబడలేదు, అబద్ధాలు వ్రాయబడలేదు. ఉన్నట్టుగా జరిగిన వాస్తవాలు లిఖించారు ప్రారంభ శతాబ్దంలోనే. రైట్. ఇప్పుడు నజరేతు మీరు చూశారు కదా, నజరేతు. రైట్. ఇప్పుడు చూడండి, యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం అందరూ చదవాలి. మరియు రోమా అధికారి, రోమా గవర్నర్ పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఏమని రాయించారమ్మా? యూదుల రాజైన నజరేయుడగు యేసు. నజరేయుడు అంటే ఏంటమ్మా? నజరేయుడు అంటే ఏంటి? నజరేతులో పెరిగినవాడు, నజరేతు ప్రాంతానికి
చెందినవాడు, నజరేతులోనే ఉన్నవాడు, నజరేతు సభ్యత్వం కలిగిన వాడు గనుక ఏమని పిలువబడ్డాడు? నజరేయుడు. ఆంధ్రుడు అంటే అర్థం ఏంటి? అమెరికాలో పుట్టాడనా? అమెరికాలో పుడితే ఆంధ్రుడు అంటారేంటి? అమెరికా వాడిని తీసుకొచ్చి ఆంధ్రుడు అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఆంధ్రుడు అంటే ఎవరై ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో పౌరసత్వం కలిగిన వాడే ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు ఏమవుతాడు? ఆంధ్రుడు అవుతాడు. తమిళనాడుకి చెందినవాడు ఏమవుతాడు? తమిళుడు అవుతాడు. కర్ణాటకకి చెందినవాడు ఏమవుతాడు? కన్నడిగుడు అవుతాడు. అర్థమైందా? పాకిస్తాన్కి చెందినవాడు ఏమవుతాడు? పాకిస్తానీయుడు అవుతాడు. జపాన్కి చెందినవాడు జపనీయుడు అవుతాడు. మరి నజరేయుడు ఎవరవుతారు? నజరేతుకు చెందినోడే నజరేయుడు. అలా కాదండి పిలాతు గారు, మీరు నజరేయుడు అని రాయకండి. ఎందుకంటే 12వ ఏట ఎక్కడికో వెళ్ళిపోయాడండి, 30 ఏట తిరిగి వచ్చినండి, మా నజరేతులో లేడండి అని ఎవడని అన్నాడేటి? అనరు. రాసినోడు ఎవరు ఇంతకీ? రోమ గవర్నర్ రాశాడు, అధికారికంగా రాశాడు. ఇతను నజరేయుడు, నజరేతులోనే ఉన్నాడు, నజరేతుకు చెందినవాడు గనుక నజరేయుడను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను. ఏ భాషలో రాశాడట? యేసును శిలువ వేయబడిన స్థలమునకు పట్టణముకు సమీపమై ఉండినది హెబ్రీ, గ్రీకు, రోమా 3 భాషల్లో రాశారట. అక్కడ ఏమని? నజరేయుడైన యేసు, యూదుల రాజగు నజరేయుడైన యేసు. దాన్నే ఐజస్ నజరేనస్ రెక్స్ ఇడారియం, INRI అని రాశారు సింపుల్గా. INRI. దాని ఎబ్రివేషన్ ఏంటంటే ఐజస్ నజరేనస్ రెక్స్ ఇడారియం అని అర్థం. యూదుల రాజగు నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి పెట్టించారు. ఆ 3 భాషల్లో అది వ్రాయబడింది కనుక యూదులలో అనేకులు దాన్ని అప్పుడే చదివారని వ్రాయబడింది. ఆ పై విలాసము వ్రాయించాడు. అదిగో చూడండి, నజరేయుడు. ఇంత క్లియర్గా బైబిల్లో ఆధారాలు ఉంటే ఎవరో గాలిగాళ్ళు వచ్చి యేసుప్రభు అండి 12 ఏట నుంచి 30 ఏట ఎక్కడున్నాడో బైబిల్ చెప్పలేదండి. చెప్పిందే చెప్పలేదా బైబిల్? చెత్తగొట్టేసింది, చెప్పడం కాదు, చెత్తగొట్టి చెప్తుంది ఆయన నజరేయుడని. నజరేయుడైనా నజరేతులోనే ఉన్నాడు ఆయన. అంతెందుకు, లోకాసు వార్త ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఇవన్నీ నేర్చుకున్నారనుకో, రేపు పొద్దున ఎవడో గాలుడు మీ దగ్గరికి వచ్చి గాలి మాటలు చెప్పి మీ విశ్వాసం నుంచి బయటికి తీసుకెళ్దామని చూసినా కూడా గట్టిగా మీరు ఏం చెప్పొచ్చు? బుద్ధి చెప్పొచ్చు. చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇంకా గట్టిగా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు ఇక్కడ. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత, గట్టి చదవండి, అందరూ చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడ పెరిగడం ఆయన? నజరేతులో పెరిగడం ఆయన. వయస్సునందు, జ్ఞానమందు, మనుష్యుల దయందు, దేవుని దయందు వర్ధిల్లినది ఎక్కడ వర్ధిల్లాడు? నజరేతులో వర్ధిల్లాడు. నజరేతులో పెరిగాడు. నజరేతులోనే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అందుకే ఏమనబడ్డాడు? నజరేయుడు అనబడ్డాడు. ఇందుకే నజరేయుడు అనబడతాడన్నది కూడా లేఖనం, ప్రవచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 46. అందుకు నతనయేలు, పైనుంచి చదువుదాం 45 నుంచి చదువుదాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. బెత్లెహేమీయుడు అంటే బెత్లెహేముకు చెందినవాడు అని అర్థం. అర్థమైందా? బెత్లెహేమీయుడు అంటే బెత్లెహేముకు చెందినవాడు. నజరేయుడు అంటే నజరేతుకు చెందినవాడిని నజరేయుడు అంటారు. నజరేయుడగు యేసు అని అతనితో చెప్పిన ఏలేశ్వరం వాడు అంటే అర్థం ఏంటి? ఏలేశ్వరం వాసి అంటారు. ఏలేశ్వరం వాసి అంటే ఏలేశ్వరంలో నివాసం ఉంటున్నవాడిని ఏలేశ్వరం వాసి అంటారు తప్ప రాజమండ్రి వాసి అనరు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో చూడండి, ఏలేశ్వరం వాస్తవ్యులు డాష్ గారి ప్రథమ కుమారుడు, రంపచోడవరం వాస్తవ్యులు
డాష్ 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 గారి కనిష్ట కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు నిశ్చయించితిమి అని రాస్తారు కదా. అలాగే నజరేతు వాస్తవ్యులు అంటే నజరేతు వాసి, నజరేతులో నివాసం ఉంటున్నవారు. చదవండి అక్కడి నుంచి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసని అతనితో చెప్పిన అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ఆయన నజరేయుడు అనబడాలి. ఆయన నజరేతుకు చెందినవాడు, నజరేతులోనే ఉన్నాడు. 12వ ఏట నుంచి 30వ ఏట వరకు తల్లిదండ్రులకు లోబడ్డాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే తన వాడుక చొప్పున గ్రంథ పఠనం చేసేవాడు. అక్కడ సమాజ మందిరాలకు వెళ్ళి గ్రంథం కూడా చదివేవాడు యేసుక్రీస్తు. లోకసువార్త 4వ అధ్యాయం, లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనం క్లియర్గా చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున, ఇందాక చెప్పాను వాడుకంటే ఏంటి, అలవాటు, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన. మీకు పాయింట్ చెప్తాను ఇక్కడ. ఎవరు పడితే వాళ్ళు కొత్తోళ్ళు వచ్చేస్తే అసలు అక్కడ గ్రంథం ఎవరో చేతికి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సమాజ మందిరపు అధికారులు, పెద్దలు ఎవరో, తెలియనోడుకు అసలు ఎవరో. మరి ఎందుకు ఇచ్చారు యేసుక్రీస్తుకి? ఆయనకి అది వాడుక. సమాజ మందిరానికి వెళ్ళడం యేసుక్రీస్తు ప్రభు వారికి వాడుక. అక్కడే ఉన్నాడు, అక్కడే పెరిగాడు, అక్కడే వాడుకగా విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలబడుతున్నాడు. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథం విప్పి ఆ వ్రాయబడిన వచనాన్ని చదివాడు. కాబట్టి యేసుక్రీస్తు నజరేయుడు అనబడాన్ని కనుక నజరేతులోనే ఉన్నాడు. 12వ ఏట నుంచి 30వ ఏట వరకు మన కాశ్మీర్కి రాలేదు. కానీ ఆయన సువార్త వచ్చింది కాశ్మీర్కి, ఆయన సువార్త వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, ఆయన సువార్త వచ్చింది తెలంగాణకి, ఆయన సువార్త వచ్చింది యావత్ భారతదేశానికి, ప్రపంచానికి అంతటికి. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త? ఏ సువార్త ప్రకటించాలి? ఏ సువార్త ద్వారా ఈ ప్రపంచం పట్టబడింది? ఏ సువార్త ఈ ప్రపంచానికి అవసరమైంది? ఏ సువార్త ఈ ప్రపంచానికి వెలుగిచ్చింది అనే విషయాలు రేపు మాట్లాడుకుందాం. మీకు తెలియదు కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, చాలా దూరం వెళ్ళాలి కదా. సో రేపు రుజువులతో, ఆధారాలతో కూడినటువంటి ఎన్నో సంగతులు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రపంచ ప్రాణ విమోచకుడు, ప్రపంచ పాప నిర్మూలకుడు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మార్గం తెరవబడింది, ఈ లోకానికి సత్యం ప్రకటింపబడుతోంది, ఈ లోకానికి జీవం ప్రకటింపబడుతోంది, జీవం అనుగ్రహింపబడుతోంది. అలాంటి రక్షకుడైన క్రీస్తును ప్రకటించే బాధ్యత మనందరిది, భారము మనందరిది. ఆయన కొరకు బ్రతకవలసిన, వెలగవలసిన దీపాలుగా ఉండవలసిన స్థితి మనందరిది. అదే మనకు ఆశీర్వాదం, అదే మన కుటుంబానికి దీవెన, అదే మనకు రక్షణ, అదే మనకు విమోచన. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తును గురించిన జ్ఞానంలో మీరు ఎదగాలి. లోకంలో ఎదగడం కాదు, ఆస్తుల్లో ఎదగడం కాదు, అంతస్తుల్లో ఎదగడం కాదు. క్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో మీరందరూ ఏకత్వం పొందాలి, ఎదగాలి, గొప్పవారు కావాలి. మీరు మీ పిల్లలు పరలోకపు దీవెనాశీర్వాదాలతో నింపబడాలి. రేపటి దినాన మరిన్ని విజ్ఞాన సంగతులు గ్రంథంలో నుండి నేర్చుకుందాం. త్వరపడి రండి, అనేకుల్ని వెంటబెట్టుకుని రండి. సత్య వాక్య సంపదలో దినదినము 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 మీరందరూ నూతన పరచబడుదురుగాక.